ఖమ్మం జిల్లా నారపనేనిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమకు న్యాయం చేయాలని ఓ వికలాంగురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. తమకు ఇల్లు మంజూరు చేయడంలో ఇందిరమ్మ కమిటీ అన్యాయం చేసిందని గుడిది ఉపేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా ఉపేంద్ర తన కూతురితో కలిసి చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నారపనేనిపల్లిలో 15 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మొదటి లిస్టులో ఉపేంద్ర పేరుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇందిరమ్మ కమిటీ లిస్టులో పేరు క్యాన్సిల్ అయిందని అధికారులు చెప్పారు. లిస్టు నుంచి తన పేరును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుని నేను అసలు పూర్తిగా నేను నడవలేను. 3 చక్రాల బండి ఉంటేనే నేను నడిచేది. ఎటు వెళ్ళాలన్నా ఆ బండి మీదనే వెళ్ళేది. పిల్లని తీసుకెళ్లాలన్నా ఆ బండి మీదనే వెళ్ళేది. ఏ గుడికి వెళ్ళాలన్నా, ఏ పొలానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బండి మీదనే వెళ్తా. నాకు వెనక ముందు నాకేమీ లేదు. ఇది మా వాళ్ళు ఇచ్చిన గంత ఈ స్థలం. ఈ స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలని 10 మనుషులు చూపించిన, కానీ 10 మనుషులు మాత్రం కడతా అన్నారు. కానీ కాలనీ వచ్చిందని మా వాళ్ళతో చెప్పి తర్వాత ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని చెప్పారు. చెప్పినాక ఆ ఇల్లు అడిగిన, అమ్మ నీ పేరు వచ్చిందమ్మా అని అన్నారు. నువ్వు కడతావా అని 10 మాటలు అన్నారు. నేను ఎవరు కాళ్ళని కొట్టుకొని కట్టుకుంటా, లేకపోతే ఎవరు నన్ను బతిలాడి కట్టించుకుంటా అని అన్నాక మళ్ళీ 2వ సారి ఫోన్ చేస్తే అన్నారు, లేదమ్మా నీ పేరు పోయింది అని అన్నారు. నాకెత్త నా ఇల్లు ఏడిపోయింది, నా ఇల్లు ఆడిపోయింది, రెక్కలు వచ్చిపోయిద్దా, నడుచుకుంటూ పోయిద్దా పేరు. నా పేరు తీసేసి వేరే వాళ్ళ పెట్టారు. ఇప్పుడు 6 రోజులకు వచ్చిద్దమ్మా, 10 రోజులకు వచ్చిద్దమ్మా, పక్కా వచ్చిద్దమ్మా, నీకు ఖచ్చితంగా వచ్చిద్దమ్మా అంటున్నారు. అప్పుడు దాకా నేను ఇందులోనే ఉండాలా? మొన్న రాత్రి కూడా పావులు వచ్చినాయి. పావులు చంపే దిక్కు కూడా లేరు నాకు. ఈ సమస్య చూసి నాకు ఇల్లు విడుదల చేయాలి. నాకు వాళ్లే కట్టి పెట్టాలి. గవర్నమెంటే నాకు కట్టి పెట్టాలి. మొత్తం గవర్నమెంటే తీసుకొని కట్టి పెట్టి వాళ్లే తీసుకున్నట్టు నాకు సాయం చేయాలి. ఇక్కడ ప్రభుత్వం ఉంది కానీ పట్టించుకోవట్లేదండి. భర్త లేడు, అనాథ. ఉపేంద్ర, గుడి ఉపేంద్ర. పాప ఆ అమ్మాయికి ఇల్లు వచ్చేటట్టు చేయండి సార్. మీరే ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయికి ఇల్లు వచ్చేటట్టు చూడండి. మేము 20 సంవత్సరాలు అయింది సార్ అక్కడికి వచ్చి. మాకు కూడా ఇంతవరకు ఇల్లు వచ్చింది, మా పేరు వచ్చిందని చెప్పారు. మా పేరు కూడా తీసేశారు. మాకు రాలేదు ఇంతవరకు ఇల్లు. మేమంటే ఎట్లా ఇద్దరు ఉన్నాం కాబట్టి చేసుకుంటున్నాం. మరి ఆ వికలాంగులు ఏం చేసుకుంటారు సార్? బయటికి పోవాలన్నా అమ్మాయికి ఇబ్బంది అవుతుంది, చాలా పోతుంది. ఇల్లు లేదు, ఆడపిల్ల, భర్త లేడు. ఆ అమ్మాయి ఏం చేసిద్ది పాపం ఒకటి.